కానీ మీలో కొంతమంది పెర్ఫార్మెన్స్ ఉదయం కలెక్టర్ నేను వీక్షించిన తర్వాత ప్రత్యేకంగా ఆ దశావతారాలు తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పైన చేసిన ఇది, తర్వాత ఆ పంజాబీ పాటకి నృత్యం చూసిన తర్వాత మిమ్మల్ని నేను విభిన్న ప్రతిభావంతులే ఇంకా మీతో మీరు పోల్చుకుంటే మాకే ఏదో ఇగు అనే అంగవైకల్యం మాకుంటుంది, మీలో అది లేదు. మీలో ఇంకా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీలో 4 రకాలు ఉంటాయి. విభిన్న ప్రతిభావంతుల్లో 4 రకాలు ఉంటారు. 4 రకాలకి 4 వేరు ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కానీ ఈ జిల్లాలో మన జిల్లా మేజిస్ట్రేట్ గారు అనేటువంటి ప్రత్యేకంగా కలెక్టర్ గారి సంవత్సరంలో అది ఏది నేను వచ్చి ఆల్రెడీ ఇక్కడ 6 నెలలు పైన అయింది అబ్జర్వ్ చేయాలి. అది లేదు ఇక్కడ అంటే అది లేదు అంటే మీరందరూ కూడా చాలా మంచివారు. మీరందరూ కలిసికట్టుగా ఇదే యూనిటీ అనేది రాబోయే రోజుల్లో కూడా మెయింటైన్ చేయగలిగితే మీకు కావలసిన అన్ని సహాయ సహకారాలు కూడా జిల్లా యంత్రాంగం నుంచి, జిల్లా అధికారుల నుంచి, ప్రత్యేకంగా కలెక్టర్ గారు అలాగే మీ ఏడీ గారి నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అయితే అందుతాయి డెఫినెట్గా. అలాగే మీలో ప్రతి ఒక్కలో కూడా టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేసి దానికి మనం స్థానం పట్టుకుంటే డెఫినెట్గా మీరందరూ కూడా మంచి ప్రతిభావంతులుగా తయారవుతారు. ప్రత్యేకంగా ఇక్కడ అందరం మనం కూడా ఈ విభిన్న ప్రతిభావంతులు లేక వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఇందాక ఒక ఆయన అసోసియేషన్ నుంచి వచ్చి ఒక ఆయన మాట్లాడారు ఆ సైన్ లాంగ్వేజ్ ద్వారా. ఆ సైన్ లాంగ్వేజ్ అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తికి సైన్ లాంగ్వేజ్ వచ్చు, ఎదుటి వ్యక్తికి సైన్ లాంగ్వేజ్ రానప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి కుటుంబంలో ప్రత్యేకంగా ఆ కుటుంబంలో ఆ వ్యక్తికి ఎలా నేర్పుతున్నారో మిగతా వ్యక్తి కూడా ఆ కుటుంబంలో ఆయన ఏం సైన్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం గవర్నమెంట్ థీమ్ ప్రకారం అందరినీ కూడా వాళ్ళ తాలూకా హెల్త్ కేర్ మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్స్ అనేవి కల్పించాలి. అలాగే మరీ ముఖ్యంగా సొసైటీలో వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ గౌరవిస్తూ మనం సొసైటీతో నడుచుకుంటూ తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ థీమ్ని మీ ఎన్జిఓస్ కానీ మీ వివిధ ఆర్గనైజేషన్స్ కూడా ఇంకా ముందుకు మెరుగుగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, తీసుకెళ్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. బాగున్నాయా?